హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళ ప్రియుడు కోసం తన భర్తని అత్యంత కిరాతకంగా చంపేసింది. వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా గడపాలి అని చెప్పి భర్తని హతమార్చారు. ఎస్, ఇదంతా కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎన్టీఆర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ జరిగింది. అతని పేరు బోడా నర్సింగ్. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో హంతకురాలు, ఆమె పేరు స్వరూప. వీరిద్దరూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్. 2008లో వీరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇటీవలే హైదరాబాద్ ఈ ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్కి వచ్చి నివాసం ఉంటా ఉన్నారు, ఒక అద్దె ఇల్లుని తీసుకుని. అయితే అతను కూరగాయల వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె వరంగల్ గురుకుల్ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. ఇంకొక కుమార్తె హయత్ నగర్లో ఆమె 8వ తరగతి చదువుతుంది. ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉండరు, హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఇతను కూరగాయల వ్యాపారంలో కొంచెం బిజీగా ఉంటాడు. ఇదే టైంలో ఎవరైతే ఎప్పటి నుంచో కూడా ఒక వివాహేతర సంబంధాన్ని పెట్టుకుందో ఆ వ్యక్తి మోహన్ ప్రియుడు. సో అతనితో ఈమె కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మొత్తానికి ఆ నోట ఈ నోట, ఆ చెవిన ఈ చెవిన మొత్తానికి హస్బెండ్కి ఈ విషయం తెలిసింది. దీంతో అతను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. నువ్వు చేస్తుంది తప్పు, మనకిద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, నువ్వు ఇలా ప్రవర్తించొద్దు, దయచేసి అతడితో నువ్వు ఫోన్లో మాట్లాడుకు, అతన్ని కలవకు, ఇంతటితో ఇది ఆపేసాయి, లేదంటే మనం చేసే తప్పుల వల్ల మన బిడ్డ భవిష్యత్తులో పాడైపోతాయి అంటూ కూడా ఆమెని హెచ్చరించాడు, మందలించాడు. అయితే దీంతో అతను చెప్పిన మాటలకి ఈమె విసిగిపోయి అసలు ఇతనే లేకుంటే, అసలు ఇతను ఈ భూమి మీద లేకుంటే మనం హ్యాపీగా గడపవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని ఎవరైతే ఆ ప్రియుడు ఉన్నాడో మోహన్తో కలిసి ఒక పథకం వేసి ఆ భర్తని చంపేసింది. సో రీసెంట్గా ఆ భర్త ఎవరైతే ఉన్నారో అతనితో నేను మారిపోయానండి, నేను అతన్ని దూరం పెట్టానండి, నేను మంచిగా ఉంటానండి అంటూ కూడా భర్తకి మళ్ళీ దగ్గరైంది. సో ఇదే టైంలో భర్తతో ఏకాంతంగా గడుపుతున్న టైంలో మంచం మీద అతని ఛాతిపైన కూర్చుని ఆమె చున్నీతో ఆ మెడను చుట్టి ఊపిరాడకుండా బిగించి చంపేసింది. సో దీని తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పి పోలీసులకి 100కి డయల్ చేసింది. తర్వాత పోలీసులు వచ్చారు, అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకున్నారు. తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో దీంతో అప్పటికే వారికి అనుమానాలు ఉన్నాయి, ఎవరికి? బోడా నర్సింగ్ వారి కుటుంబ సభ్యులు. సో తర్వాత అతని అన్న ఎవరైతే ఉన్నాడో బిశ్వా నాయక్, ఆయన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నాకు అతను చనిపోయిన దానిపైన కొన్ని అనుమానాలు. సో మొత్తానికి మళ్ళీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సో పోలీసులు అంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు కాబట్టి ఈ భార్యని ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీరికి ఒక విషయం తెలిసింది. ఏంటంటే చంపేసిన తర్వాత ప్రియుడితో ఫోన్ చేసి మాట్లాడింది, నేను నా భర్తని చంపేశా, ఇక మనం హ్యాపీగా గడపచ్చు, ఏకాంతంగా గడపచ్చు, అతను లేడు, మనల్ని ఎవరు అడ్డుకోరు అంటూ కూడా అతనికి ఫోన్ చేసింది. మన ఇద్దరం పారిపోదాం అని చెప్పి ఇంట్లో ఉన్న ఆ డబ్బులు ఆ నగదు తీసుకుని బయలుదేరిపోయింది. సో అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. దాని తర్వాత పోలీసులు కొన్ని బృందాల కింద విడిపోయి అల్కాపూర్ దగ్గర ఈమెని ప్రియుడిని ఇద్దరిని కూడా పట్టుకుని రిమాండ్కి తరలించారు. సో ఇదంతా కూడా ఎల్బీ నగర్లో రీసెంట్గా జరిగింది. చాలా దారుణమైన ఘటన. కనీసం భర్త హెచ్చరించాడు అంటే, సాధారణంగా ఇటువంటి ఏమైనా జరుగుతుంటే భర్తలు చాలామంది కొట్టడమో తిట్టడమో చిత్రహింసలకి గురి చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. కానీ ఇతను మాత్రం తనకిద్దరు ఆడబిడ్డలు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకుని ఈ విషయం బయటికి తెలియకూడదు, తెలిస్తే నా బిడ్డల భవిష్యత్తు, ఎందుకంటే తల్లిపైన ఇలాంటి నిందలు వచ్చినా కానీ తల్లి గురించి ఇలా తప్పుడుగా మాట్లాడుకున్నా ఆ తల్లికి సంబంధించి కూతుర్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా అది చాలా ఇబ్బంది కలుగుతుంది. బహుశా మీకు అర్థం ఉంటుంది నేనేం చెప్తున్నాను. సో అలా ఆ బిడ్డల మీదకి తప్పుగా వస్తుంది, వారి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అని చెప్పి అతను ఈ విషయం ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య ఆ భార్యతో ఈ గొడవని ముగించాలి, ఎందుకంటే చాలా గొడవలు అయ్యాయి ఇతనికి సంబంధించి, ఈ గొడవని ముగించాలి, నువ్వు మారిపో అని చెప్పేసి ప్రయత్నించాడు. చివరికి ఆయన పెద్దల మధ్య పంచాయతీ కూడా పెట్టాడు. అంటే
ఈ విషయం తెలియకుండా వారి కుటుంబ సభ్యుల దగ్గర పంచాయతీ కూడా పెట్టాడు. సో దాని తర్వాత నేను మారిపోయానండి, నేను మంచిగా ఉంటానండి, మీరు చెప్పిన మాట వింటానండి అంటూ కూడా మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది. పాపం అతను గమనించలేకపోయాడు, నా భార్య మారింది, కనీసం బిడ్డల వల్లైనా మారిపోయింది ఆడబిడ్డలు అని చెప్పేసి అతను అనుకున్నాడు. కానీ చివరికి అతనితోనే ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఛాతీపైన కూర్చుని చిన్నితో ఆ పేక బిగించి ఒక ఆమె చంపేసింది. అప్పుడు ప్రియుడు కూడా లేడు. ఇద్దరు ప్లాన్ చేసింది వాస్తవమే, కానీ హత్య చేస్తున్నప్పుడు ప్రియుడు లేడు పక్కన. చూడండి ఎంత ధైర్యంగా భర్తని హతమార్చి చంపేసిందో. ఇది రీసెంట్గా ఎల్బీ నగర్లో జరిగింది. పోలీసులు అయితే పట్టుకున్నారు, రిమాండ్కి తరలించారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. అండ్ దీనిపైన కామెంట్స్ అంటే మీరేం చెప్తారు దీని గురించి? ఇలాంటి మహిళల్ని ఏం చేస్తే బెటర్ అంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.